ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన మిత్రుడు అభివృద్ధి గారికి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పగానే వెంకటరెడ్డి సాబు యొక్క పుణ్యం ఇది. ఎందుకంటే ఎవరో ఒకరు సమస్యను మా దృష్టికి తీసుకురాకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఈరోజు ఈ వితరణ కార్యక్రమానికి ప్రముఖుడుగా ఉన్నటువంటి మన వెంకటరెడ్డి సాబు గారు, సర్పంచమ్మ గారు, మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు గౌరవం గోపాల్ గారు, మరి విద్యాలయ హెడ్ మాస్టర్ గారు ఈరోజు టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు మల్లప్ప సార్ గారికి, అదేవిధంగా పరమేశ్వరమ్మ మేడం, మరి ఇక్కడ స్థానిక ప్రధానోపాధ్యాయులు అనిల్ గారు, మిత్రులు కరుణాకర్ గారు, మహేశ్వరప్ప గారు, సుధాకరణ గారు, మరీ ముఖ్యంగా 2011 నుండి బొమ్రాజ్పేటలో మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు అతీతంగా మా ఎంబడి నుండి ఒక సోదరునిలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారికి, మరి మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, జై తెలంగాణ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేయడం పెద్ద గొప్ప పనేం కాదు. కానీ మనలాంటి కుటుంబాలు మేమందరం కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చినాం. ఆ కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి బాధ కొంత తెలుసు. మరి మనకున్నటువంటి అవకాశం రాష్ట్ర స్థాయిలో పెద్దలు చెప్పినట్టుగా కొంత అక్కడక్కడ పరిచయాలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళకు తెలియజేయడం, వాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఒక్క నవ పైసా తేడా కాకుండా అలాంటి అవసరాలు ఉన్న వ్యక్తులకు చేర్చే పనిగా నేను తీసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా జైరుద్దీన్కు ఈ సైకిల్ 4 సార్లు చెప్పింటాడు మా వెంకటరెడ్డి సాబ్. లేదు నేను ఎట్టిపల్లా వాస్తవంగా వచ్చినాయి 10-15 సైకిల్ వచ్చినాయి, బురాన్పూర్కి పోయినాయి, అటు పాత కొడంగల్కి ఇచ్చినాం. అయినా ఇది స్పేర్గా తీసిపెట్టినా, ఇంకా లేదు కుదరదు అని చెప్పి స్పేర్గా తీసిపెట్టినా వారి టైం ఇవ్వకపోవడం, ఈరోజు లక్కీగా టైం కలవడం. జైర్ గారు ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మనం అందరం కూడా మనుషులం కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. ఈ రేకులది అనేది కొంత మనం ఏమవుతుందంటే మనం చేసే పని ఏదుగున్నా ఆ వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ తీసుకుంటాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు మ్యాక్సిమంగా వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళ అవసరాలు కానీ, వాళ్ళ కుటుంబం గడవడానికి కానీ మనం ఇచ్చినాం. కరోనా సమయంలో ఈడ బుద్దాయిపేటలో కూడా మేము కరోనా సమయంలో మనం ఇక్కడ గ్రాసరీస్ ఇచ్చిపోయినాం, ఇక్కడనే ఆ వెంకట వాళ్ళ సమక్షంలో. అయితే నీవు కోరిన కోరిక ఏదైతే ఉందో అది పెద్ద కోరిక ఏం కాదు, నేను ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాట వేయలేను, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ ఎప్పుడు కూడా మనం టేకప్ చేయలేదు. నీకు అవసరం కొరకు ఇంకేమన్నా అవసరం అంటే నేను ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీవు అడిగినటువంటి విషయాన్ని మళ్ళొకసారి నేను పెద్దలతో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తా. నువ్వు రెగ్యులర్గా మా వెంకటరెడ్డి సాబ్తోన టచ్లో ఉండు. ఇది రావడానికి కారణం అతనే, నేను కాదు. వీళ్ళందరూ కూడా వచ్చిరంటే నీ మీద ప్రేమ, నీ మీద అభిమానంతో వచ్చిరు. వాళ్ళందరూ కూడా నీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. నేను ఆయన దగ్గర వివిగా పనిచేసినప్పటి నుంచి ఆయన నా మొత్తం బాధ్యత ఆయనే తెస్తారు. రైట్, టేక్ కేర్. చూద్దాం ఏమప్పా.